హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారండి? ఇదిగోండి, ఈరోజు నేను మటన్ శనగపప్పు ఈ రెండు కలిపి వండబోతున్నానండి. ఇది ఎలా వండాలనేది మీకు నేను చూపిస్తాను. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి, తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అండి, కూరలు సరిపడే ఆయిల్, కొద్దిగా పసుపు, తగినంత కారం, మసాలా దినుసులు, ధనియాల పొడి అండి, మటన్ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరలో సరిపోయినంత తగినంత ఉప్పు అండి. కుక్కర్లో వాడతానండి నేను. కుక్కర్లో మటన్ పెడతాను, ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది. రెండోది మనం శనగపప్పు కూడా వాడుతున్నాం కాబట్టి కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది కూర అనేది. ఇదిగా మసాలా దినుసులు వేస్తున్నాం కదండి, ఇది తరిగి పెట్టుకుంటారు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేసి సాల్ట్ అండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యామండి. తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మటన్ మసాలా, సరిపడే వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత ఎత్తి పెట్టుకోవాలి. స్పెషల్ కర్రీ శనగపప్పు మటన్ కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.